దగ్గుమందు తాగి అనేక మంది పిల్లలు దాదాపుగా 12 మంది పిల్లలైతే చనిపోవడం జరిగింది. అది మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఇంకా వేరే స్టేట్ వరకు కూడా జరగడం అయితే జరిగింది. సో, అసలు ఆ దగ్గుమందులో ఏముంది? అసలు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు శివరామకృష్ణ కొండ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ మరియు ఎంబీబీఎస్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు దాదాపు 12 మంది పిల్లలైతే చనిపోవడం జరిగింది. అసలు ఆ దగ్గుమందులో దాగున్న రహస్యం ఏంటి? అసలు దాంట్లో కలిసిన ఆల్కహాలా లేకపోతే కెమికల్ అదేంటి అసలు? ఆ పదార్థం పేరు నమస్తే అండి. ఆ పదార్థం పేరు డైఎథిలిన్ గ్లైకాల్. సో అది కొన్ని సిరప్స్లో మాత్రమే ఒక ఇంగ్రీడియంట్ లాగా కలపడం జరిగింది. యూజువల్గా అది ఎక్కడ ఫుడ్లో కానీ మెడిసిన్స్లో కానీ కలపడానికి నిషేధం. కానీ ఈ మధ్య కొంతమంది అట్లా వాడుతున్నారు. ఎందుకంటే అది ఒక సాల్వెంట్ లాగా డైల్యూయెంట్ లాగా వాడుతున్నారు. ఎందుకంటే అది చీప్గా దొరుకుతుంది. వాడడానికి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి మేబీ కొన్ని కంపెనీస్ కలిపాయేమో. సో కొన్ని సిరప్స్, కాఫ్ సిరప్స్ ఇప్పుడు ఏవైతే బయటకు వచ్చాయో, కోల్డ్ డ్రిఫ్ అని, రిలీఫ్ అని, రెస్పీ అని కొన్ని ఉన్నాయి కాఫ్ సిరప్స్. సో అవి వాటిలో మాత్రమే ఈ డైఎథిలిన్ గ్లైకాల్ అనేది ఇంగ్రీడియంట్ మాత్రం లాగా ఉంది. సో సహజంగా చూస్తే ఇది ఒక కెమికల్ సాల్వెంట్, ఇండస్ట్రీస్లో వాడతాం డైఎథిలిన్ గ్లైకాల్ అనేది. ఫుడ్లో కానీ మెడిసిన్స్లో కానీ ఎక్కడ వాడడం దీన్ని. సో ఇది ఫుడ్లో కానీ మెడిసిన్స్లో కానీ వాడితే, లేకపోతే డైరెక్ట్ డైఎథిలిన్ గ్లైకాల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ హైలీ టాక్సిక్, చాలా అనర్థాలు దారితీస్తుంది. సో చాలా దాని స్టేజెస్లో ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చాలా స్టేజెస్ ఉంటాయి. అయితే డైఎథిలిన్ గ్లైకాల్ అనేది బాడీలోకి ఎంటర్ అయితే అది విష పదార్థం. ఫస్ట్ మనకు నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి ఇట్లాంటివి వస్తాయి స్టార్టింగ్ స్టేజ్లో. ఓసారి మందు తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే ఎట్లా మత్తులోకి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోతారు స్టార్టింగ్ స్టేజ్లోనే, ఫేజ్ 1. తర్వాత ఫేజ్ 2లో గుండె మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత వేరే అవయవాలు, కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. గుండె అంటే అరిథమియాస్ రావచ్చు, రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటారు, రిథమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. చాలా హై హార్ట్ రేట్ వెళ్ళిపోవచ్చు, లో హార్ట్ రేట్ వెళ్ళిపోవచ్చు, ఇట్లాంటివి వస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. అయితే ఈ కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎట్లా అంటే యూరిన్ అవుట్పుట్ రాదు సరిగా, కిడ్నీస్ మొత్తం పాడైపోతాయి. సో డయాలసిస్ మీద కూడా ఎక్కొచ్చు. డయాలసిస్ మీద ఎక్కిన తర్వాత కూడా లాంగ్ టర్మ్ డయాలసిస్ అంటే మంత్స్ టుగెదర్ డయాలసిస్ వెళ్ళడము, లేకపోతే అట్లీస్ట్ పర్మనెంట్ డయాలసిస్ వెళ్ళడము, ఇట్లాంటివి కూడా జరగచ్చు. సో మల్టిపుల్. దీని తర్వాత ఫేజ్ 3 అని అంటారు. ఫేజ్ 3లో డిలేడ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ అంటే ముఖంలో ఉన్న నరాలు దెబ్బతినడం, ఫేషియల్ నర్వ్ అంటారు, కళ్ళు సరిగ్గా కనబడకపోవడం, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది, గొంతు మింగడానికి రాదు, 12th నర్వ్ డ్యామేజ్. దాని తర్వాత చేతుల్లో కాళ్ళలో కూడా నరాలు చచ్చిపడిపోవచ్చు, న్యూరోపతి అంటాం. ఒకటి అసలు పిల్లలకైనా పెద్దలకైనా సరే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చూసే దాన్ని బట్టే మెడిసిన్ ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అంత బ్లైండ్గా డాక్టర్ కూడా అసలు ఎలా ఇచ్చారు అనుకుంటారు? ఇది ఇందులో డాక్టర్ తప్పు ఉందని నేను మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే కంపెనీస్ వస్తాయి, కాఫ్ సిరప్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేస్తాయి. సో వాటిలో మనకు కావాల్సిన సాధారణమైన ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం పిల్లలుగా వాడతామో అవి చూస్తాం, అవి ఉన్నాయా లేదా చూస్తాం. వాటి డైల్యూయెంట్స్, సాల్వెంట్స్ ఏం వాడతారు అనేది ఎవరు డెప్త్లోకి వెళ్ళరు, దాంట్లో మెన్షన్ కూడా చేయరు వాళ్ళు. ఈ డైఎథిలిన్ గ్లైకాల్ అనే పదార్థం ఉంది అని అక్కడ ఎవరు మెన్షన్ చేయరు, చూపించరు. సో కాబట్టి డాక్టర్ సదుద్దేశంతోనే రాసింటాడు, అందులో ఈ పదార్థం ఉంది అని తెలియదు. సో దాని తర్వాత దాని దుష్ప్రభావం తెలిసింది కాబట్టి బయటపడింది. సో ఇక్కడ తప్పెవరిది అని అంటే ఆ కంపెనీ ఏదైతే సాల్వెంట్ డైఎథిలిన్ గ్లైకాల్ అనే పదార్థం వాడిందో కంపెనీ తప్పు, ప్యూర్గా. అంతే తప్ప డాక్టర్ తప్పు. అంటే కంపెనీది తప్పు అంటున్నారు కాబట్టి అలాంటి కంపెనీస్ ఖచ్చితంగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఖచ్చితంగా బ్యాన్ చేయాలని అనుకుంటున్నారు. అసలు దీనికి మీ సమాధానం ఏంటి? అది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, DCGI అని ఉంటుంది. DCGI కానీ లేకపోతే అప్రూవల్ ఎవరైతే ఇస్తారో ఈ కంపెనీస్కి ప్రిపరేషన్, సో క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఉంటుంది. వాళ్ళన్నీ చెక్ చేస్తారు ఏం వాడుతున్నారు, కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు లేదా. సో వాళ్ళు కొంచెం ఇన్స్పెక్షన్స్ చేయడము అట్లాంటివి చూస్తే అప్రూవల్ ఇవ్వకపోవడం అట్లాంటివి చూసుకోవాలి. సో కెమికల్ టెస్టింగ్, అప్రూవల్ అవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ డాక్టర్ ఏం చేస్తారు, మా డాక్టర్ తయారు చేయరు, కంపెనీస్ చూస్తారు మంచి బ్రాండా, మంచి కంపెనీయా, లేదా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అని చూస్తారు. సో దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు సరిపడే ఉన్నాయని రాసేస్తారు ఎవరైనా. సో అందులో డైల్యూటెంట్కి వాడిన పదార్థం ఏంటి అంటే ప్రికాషన్గా, అంటే మనకు దాన్ని వాల్యూమ్ పెంచడానికా, లేకపోతే ప్రిజర్వేటివ్ కోసమా, లేకపోతే సాల్వెంట్ లాగా వాడిన పదార్థం ఏంటి అని చూడడానికి ఎవరు చూడరు కదా. సో డాక్టర్ సదుద్దేశంతో రాసుంటాడు, పిల్లలకు తగ్గాలని రాసుంటారు. సో రీసెంట్గా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అసలు బ్యాన్ చేయాలి అని చెప్పేసి, అసలు ఇలా మెడిసిన్ వాడద్దు అని చెప్పేసి అన్నారు. సో వాటి గురించి మీరు ఏమంటారు? అసలు అవి ఏం మెడిసిన్ ముఖ్యంగా?
డైథిలిన్ గ్లైకాల్ అనే సాల్వెంట్ అమ్మ. అది వాడారు కాబట్టే ఈ దగ్గు మందులో అది కలుషితమైంది. సో అట్లాంటి సాల్వెంట్ ఇక్కడ ఏ కంపెనీ వాడకూడదు ఫస్ట్ థింగ్. ఒకవేళ వాడి ఉన్నా కానీ దాన్ని అప్రూవల్ ఇచ్చే ముందు క్వాలిటీ టెస్టింగ్కి వెళ్ళాలి. సో గవర్నమెంట్ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప అది వాడారు అని డాక్టర్ రాశారని చెప్పడం తప్పు. సో కాబట్టి డాక్టర్కి తెలియదు. డాక్టర్ ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ ప్రిపేరింగ్ ద మెడిసిన్. డాక్టర్ రాసిస్తారు. డాక్టర్కి అందులో ఉంది అని తెలిసి రాసిస్తే డాక్టర్ తప్పు. సో అందులో క్లియర్ కనపడదు బయటికి. ఇప్పుడు అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆంబ్రోక్సార్ అని, లేకపోతే బ్రోమెక్సిన్ అని, గ్వాన్ఫెనిసిన్ అని, సో అట్లాంటివి ఉంటాయి. ఫెనిలెఫ్రిన్ అని ఉంటాయి, క్లోర్ఫెనిరిన్ మ్యాలియేట్ అని ఉంటాయి. ఇవన్నీ కామన్గా వాడచ్చు, అవన్నీ అప్రూవ్డ్. ఇవన్నీ వాడతాం కూడా కాఫ్ సిరప్స్లో. ఇక్కడ ఇంకొకటి, మీరు డాక్టర్కి కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియదు. అసలు ఎలా తెలుస్తాయి మీకు అందులో ఆ మెడిసిన్ ఉంది, ఆ డ్రగ్ ఉంది అని చెప్పేసి మీకు ఎలా తెలుస్తుంది? వాటి మీద కూడా రాసి ఉంటుందమ్మా. వాటి మీద రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్. గ్వాన్ఫెనిసిన్, క్లోర్ఫెనిరిన్ మ్యాలియేట్, బ్రోమెక్సిన్ అని ఉంటాయి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూస్తాం అంతే. సో వాళ్ళు మనకు ఇచ్చిన లేబుల్ ఏదైతే లీఫ్లెట్ ఇస్తారో మనకు ఉంటుందో, అవైలబుల్ ఉంటుందో అది రాస్తాం. సో కాఫ్ సిరప్ ఈ కాంబినేషన్ అని రాస్తాం, ట్రిపుల్ కాంబినేషన్. దానిలో లోపల ఏం సాల్వెంట్ వాడారు అనేది వాళ్ళు మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది ఉందా అని ఎవరు లేబుల్ దాకా వెళ్ళి చూడరు. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూస్తాం. సో గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇచ్చింది వీటి కాంబినేషన్ మాత్రమే, అంతే తప్ప అది ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. సో కంపెనీ ఏదైతే తయారు చేసిందో ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా దాన్ని ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే అది చీప్గా దొరుకుతుంది సాల్వెంట్ లాగా అని, అంతే. సో దానివల్ల పెద్దలకు కావచ్చు లేకుంటే పిల్లలకు కావచ్చు ఒకటే కఫ్ సిరప్ వాడచ్చా, లేకపోతే వారికి వేరే వీరికి వేరే ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ డోసేజెస్ అనేది చాలా తేడా ఉంటుంది. పెద్దలకి, చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళకి వాడే చాలా వాడతాం, కొన్ని వాడడం అంతే తప్ప చాలా సిమిలారిటీస్ ఉంటాయి. కానీ డోసేజెస్లో తేడా ఉంటుంది. సో వాళ్ళకి పెద్దలకి ఎక్కువ డోసు వాడతాం, చిన్న పిల్లలకి తక్కువ డోసు వాడతాం. ఎటువంటి సిరప్స్ వాడినా కానీ దుష్ప్రభావం అనేది చూపకూడదు. చూపించినా కానీ కొంచెం నిద్ర రావడము అది కామన్. ఏ కాఫ్ సిరప్ అయినా కానీ, జలుబు దగ్గు టాబ్లెట్స్కి ఏదైనా కానీ కొంచెం నిద్ర అనేది రావడం సహజం. సో అదొక్కటే సైడ్ ఎఫెక్ట్ కనుక అనుకోకూడదు. ప్రాణాంతకమైన పదార్థాలు మాత్రం వాటి తయారీలో వాడకూడదు, ఎస్పెషలీ ఇట్లాంటి మెడిసిన్. చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఈ డైథిలిన్ గ్లైకాల్ అనేది పెద్దవాళ్ళు కూడా హానికరం. చిన్నపిల్లల్లో తొందరగా ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బాడీ వెయిట్ తక్కువ కదా. సో తక్కువ మోతాదులో ఇచ్చినా కానీ చిన్నపిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే పిల్లలు కావచ్చు లేకుంటే పెద్దలు కావచ్చు, ఈ దగ్గు మందు వాడద్దు అని చెప్పేసి మీరు ఏమైనా అవేర్నెస్ లాంటివి కల్పిస్తున్నారా? అంటే పర్టికులర్ బ్రాండ్స్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఏవైతే కోల్ట్రిఫ్ అని, రిలీఫ్ అని, రెస్పిరాటిఆర్ అనేది ఉంది. సో అట్లాంటివి ఆ బ్రాండ్స్ మాత్రం వాడకూడదు అని మాకు మెసేజ్ వస్తున్నాయి, న్యూస్లో తెలుస్తున్నాయి. సో అట్లాంటివి బ్రాండ్స్ ఎట్లా ముట్టుకోవట్లేదు. ఎవరైనా పేషెంట్ అడిగినా కానీ ఇవి చెప్తున్నాం, ఈ బ్రాండ్స్ వరకు వెళ్ళకండి అమ్మా అని. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఎట్లా అయిపోయారంటే పేషెంట్స్ కూడా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సిరప్ తీసేసుకుంటారు, డాక్టర్ దగ్గర రారు. ఏ కాంబినేషన్ అన్నాడు, ఒక ఫార్మసిస్ట్ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ డాక్టర్. ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతారు, ఇట్లా కాఫ్ ఉంది, జ్వరం ఉంది అని చెప్పేస్తుంటారు, వాళ్ళు మందులు రాసేస్తుంటారు. దిస్ షుడ్ బీ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. అదర్వైజ్ మెడిసిన్ దుష్ప్రభావం అనేది చాలా జరగచ్చు. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇన్ కేస్ ఒకవేళ దగ్గు వచ్చినా కూడా ఇప్పుడు ఇవి బ్రాండ్స్ కాకుండా హోమ్ రెమెడీ లాంటివి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? హోమ్ రెమెడీస్ అంటే ఆవిరి పట్టడం ఒకటి, చల్లటివి ఏ తీసుకోకపోవడము, పెద్దవాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి ఎక్కువ వాడడము అట్లాంటివి చేయొచ్చు. తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఆవిరి పట్టడం, నెబులేషన్స్ కొన్ని తక్కువ డోసులో, పిల్లలకు సరిపడే డోసులో నెబులేషన్ వాడడం. నెబులేషన్ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, వెళ్ళిపోయి మెడికల్ షాప్లో నెబులేషన్ తీసుకుని వచ్చేసి వాడేస్తారు. సో అలా కాకుండా డాక్టర్ని పర్టికులర్ ఒక పిల్లలకైతే పీడియాట్రిషియన్ సంప్రదించి ఏ నెబులేషన్ వాడాలా వద్దా, వాడితే ఎంత డోసులో వాడాలి, పెద్దవాళ్ళకు కూడా ఏమేమి వాడాలి చిట్కాలు అని చూసుకోవాలి. రైట్. సో చూసారు కదా, డాక్టర్ గారు అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు అసలు దగ్గు మందు ఎలాంటి టైంలో వాడాలి, సమ్ టైమ్స్ హోమ్ రెమెడీస్ కూడా వాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అయితే వారి మాటలో తెలుస్తుంది. పేరెంట్స్ కావచ్చు లేకపోతే స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారు కానీ దీనిపైన ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించి పిల్లల ఆరోగ్యం పట్ల వారి పట్ల శ్రద్ధ వహించాలని మేము కూడా కోరుకుంటున్నాం. వీడియో భానుప్రసాద్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, విరించి హాస్పిటల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.